నాతో పాటు గౌరవ మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న గారు, మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపనారాయణ గారు, మాజీ బోర్డు మెంబర్ సీనియర్ నాయకురాలు అనితా ప్రభాకర్ గారు, మాజీ బోర్డు మెంబర్ నళిని గారు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులు మిగతా సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా పూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బోర్డు మెంబర్స్ అందరికీ, మా ఇన్ఛార్జ్ శ్రీరెడ్డి గారికి, మా రాజశేఖర అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. మాకు ఇంటింటికి అయితే చాలా మంచి ప్రచారం జరుగుతుంది. మాకు ఆల్మోస్ట్ అన్ని 2 times ఇప్పటికీ మేము ప్రచారం అయిపోయింది. అక్కడ ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. నేను మీకు చూశాను, మాకు ప్రజల ముందరికి వచ్చి ఎంతోమంది వాళ్ళు మాకు ఓటేస్తా అనేసి ముందరికి వస్తున్నారు. అంతేకాకుండా నిన్న మా పార్లమెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు మద్దతు పలకడానికి వచ్చారు. మా రాజన్న కానీ, మా మల్లారెడ్డి అంకుల్ కానీ, సుధీరెడ్డి అంకుల్ కానీ, మా వివేక్ అన్న కానీ, సో లక్ష్మారెడ్డి గారు కానీ, లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కానీ, అందరు కూడా ప్రతి ఒక్క కృష్ణారావు అంకుల్ కానీ అందరు కూడా ప్రతి ఒక్క వార్డులో నుండి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బోర్డు మెంబర్తో ప్రతి ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం చేయించారు. సో చాలా అద్భుతంగా జరిగింది. నాలో ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో అంతగా అలానే జరిగింది. చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నుంచి మద్దతు పలుకుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి. నాకు తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిల్చొనేసి వాళ్ళ చెల్లెలాగా భావించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు డాడీతో ఏదో ఒక అనుబంధం డాడీకి ఉంది. సో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెండోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి వచ్చిందంటే వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ అభ్యర్థి విషయంలో ఇది తేటతెల్లం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి అభ్యర్థి వెన్నెల గద్దర్ని లాస్ట్ టైం నిలబెట్టి ఆమెపై నమ్మకం లేకుండా ఈసారి బీజేపీ నుంచి 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థిని తెచ్చుకున్నారంటే వాళ్లకు నాయకత్వ లోపము, అదేవిధంగా కార్యకర్తల లోపం ఉందని వాళ్ళే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్న సంగతి మీరందరూ గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ మా యొక్క అభ్యర్థి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా సాయన్న గారు వాళ్ళ అభ్యర్థి గారి తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు ఏ విధంగా ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేసిండ్రో ప్రతి ఒక్క కంటోన్మెంట్ వాసుని తట్టి లేపినా ఎప్పుడు అడిగినా అది కొన్ని అంటే ఒక స్టోరీస్ లాగా బయటికి వస్తున్నాయి అతను చేసిన గొప్పతనాలన్నీ కూడా. కాబట్టి మేము 100% ఇక్కడ విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా మా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను చూస్తున్నా ఏంటంటే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముందంజలో ఉండి ఆయన గెలుపు పైన మీద కూడా మాకు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం. सारी इज्जतें अल्लाह ही के लिए है और अल्लाह ही मेहरबान निहायत रहम वाला है। हज और उम्रा का फरीजा अदा कीजिए अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड के स्टार और बजट पैकेजेस के साथ। हरमैन शरीफ के करीब स्टार होटल्स में क़याम, 3 वक्त हैदराबादी जायकेदार खाने, एसी बसेस के जरिए मुक़द्दस मुकामात की ज़ियारतें, सऊदी एयरलाइंस की डायरेक्ट फ्लाइट, हुकूमत सऊदी अरब और हुकूमत हिंदुस्तान से मंजूर शुदा। अलहीन ट्रैवल्स की जानिब से हाजियों के लिए एक बेहतरीन तोहफा। अलहीन के साथ उम्रा ट्रैवल करने वालों के लिए नेक्स्ट उम्रा ट्रिप पर 1% कैशबैक हासिल कीजिए। मुख्तलिफ ममालिक के वीज़ास और एयर टिकटिंग के लिए एक बार जरूर तशरीफ लाएं।
आज ही अपना सफर बुक करें। अल हिंद ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, फर्स्ट फ्लोर, बाबू खान स्टेट, बशीरबाग, हैदराबाद। कॉन्टैक्ट 9949940160 और 04029562931।